హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి. అది ఏంటనేది మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. క్యాలీఫ్లవర్ మంచూరియా కోసం ఈ మాత్రం సైజు ఉంటే పీసెస్ సరిపోతాయి. అంతకు మించి ఎక్కువ ఉండకూడదండి. మరీ పెద్దవైనా మనకి మంచూరియా కాబట్టి తినలేము, మరీ చిన్నవైనా మనం బాయిల్ చేస్తాం కాబట్టి మరీ చెదురైపోతాయి కాబట్టి మనకి మీడియం సైజులో క్యాలీఫ్లవర్ని పీసెస్ని కట్ చేసుకుని ఉంచుకోవాలి. క్యాలీఫ్లవర్ని బాయిల్ చేస్తాం కదా, అంటే కొంచెం ఇలా ఉడకబెట్టాలి. అప్పుడే అయితేనే మనకు మంచూరియాకి బాగుంటుంది. అందుకే వాటర్ పెట్టానండి. ఇది కొంచెం బాగా మరిగిన తర్వాత ఇప్పుడు క్యాలీఫ్లవర్ని యాడ్ చేద్దాం. వాటర్ మరుగుతుంది కదా, ఇందులో కొంచెం అండి పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ ఇందులోనే ఎక్కువైపోయినా మన క్యాలీఫ్లవర్ అంతా ఉప్పగా అయిపోతాయి. ఇది కొంచెం వాటర్ మరగాలి. ఇందులోనే ఒక అర స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేద్దాం. ఒక అర స్పూన్ అలా చాలు ఆయిల్, ఇందుకు మించి ఎక్కువ వస్తుంది. చూసారు కదా, వాటర్ అలా మరుగుతున్నప్పుడు మనం మీడియం సైజులో కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేయాలండి. కొంచెం స్టవ్ మనం తగ్గించుకొని అలా మీడియం సైజులోనే ఉండాలి క్యాలీఫ్లవర్, ఎందుకంటే మళ్ళీ దీని మీద మనం కోటింగ్ ఇస్తాము. పెద్దవైనా మరీ ఎక్కువగా తినడానికి మరీ ఇదిగా ఉంటుంది, చిన్నవైనా మరీ చెదురైపోతాయి. కాబట్టి ఈ మీడియం సైజు ఇవన్నీ వేసుకొని ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకొని క్యాలీఫ్లవర్ని చల్లార్చుకోవాలి. చూసారు కదా, ఇలా బాయిల్ అవ్వాలి బాగాన. ఇలా బాయిల్ అయితే సాఫ్ట్గా లోన ఏం డస్ట్ అయ్యట్టు ఉన్నా కూడా మనకి క్యాలీఫ్లవర్లోంచి వచ్చేస్తుందండి. కొంచెం ఇలా వుడెన్ స్టిక్ పెట్టుకొని కలుపుకుంటే మనకి ముక్కలు కూడా ఏమీ ఇరగకుండా చక్కగా వేసిన పీసులు మన వేసేలో కోసం అలాగే ఉంటే చెదురైపోకుండా ఉంటాయన్నమాట. కొంచెం ఇలా హాఫ్ బాయిల్ అయితే మనకు సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. తర్వాత మనం ఇలాగా ఫ్రై చేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇలా ఇవి హాఫ్ బాయిల్ చేసి క్యాలీఫ్లవర్ ముక్కలండి చక్కగా ప్యాన్ కింద పెట్టి చల్లార్చుకున్నాం. వీటికి ఇప్పుడు మనం అన్నిటిని మిక్స్ చేద్దాం అన్నమాట. ఒక బౌల్ తీసుకొని అందులోని మనం ఇలాగా హాఫ్ బాయిల్ చేసి బాగా చల్లారిన తర్వాత మనం అన్ని పౌడర్ మైదా అన్నీ కార్న్ఫ్లవర్ వేసి మనం కలుపుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే వేయకండి, బాగా చల్లార్చిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ ఓవర్గా కోటింగ్ చేయకండి, ఆ పైన ఆ కార్న్ఫ్లవర్ మైదా పిండి ముద్దలు తిన్నట్లు ఉంటుంది. క్యాలీఫ్లవర్ టేస్ట్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. కొంచెం దానికి కోట్ అయినట్లా ఉంటే ఇప్పుడు ఏ స్పూన్తో తీసుకున్నామో కార్న్ఫ్లవర్ని అదే స్పూన్ తోటి మైదా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. అలా దానికి కోట్ అయినట్లు ఉంటే సరిపోతుంది అన్నమాట. క్యాలీఫ్లవర్కి జస్ట్ అలా కోట్ అయితే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇంట్లోని సరిపోయినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేయద్దండి, మళ్ళీ మనం అన్ని సాసులు అన్నీ వేస్తాం కాబట్టి కొంచెం అయితే చాలు, ఉప్పు ఎక్కువ యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఇందులోని కొంచెం అండి చిన్న టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వద్దు, కొంచెం సరిపోతుంది. ఇవన్నీ కొంచెం వాటర్ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లకి ఇలా మనం కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మనం ఇలాగ అంతా పట్టేలాగా కొంచెం కోట్ చేసుకుంటే మనం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మనం కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసి. ఫైనల్గా మొత్తం క్యాలీఫ్లవర్ని ఇలా కలుపుకోవాలి. ఇలా కోటింగ్ ఇలా ఉంటుంది, ఈ మాత్రం కోటింగ్ సరిపోతుంది. మరి ఓవర్ కోటింగ్ అయినా మనకి ఆ కార్న్ఫ్లవర్ మైదాలే తగులుతుంటండి. లైట్ కోటింగ్ అయితే చాలు. ఇవి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి నూనెలోని. ఆయిల్ ఇలాగా కొంచెం బాగా మరిగిన తర్వాత ఒక్కొక్క క్యాలీఫ్లవర్ పీస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో మరీ పొగలే అవసరం లేదండి, కొంచెం ఇలా ఒక్కొక్క పీస్ని వేసుకుంటే సింగిల్గా వేగితే మనం క్యాలీఫ్లవర్ మంచూరియా అంటున్నాము కాబట్టి మనకి సింగిల్గా వేగితే అంటుకోకుండా బాగా వస్తుంది. ఇలా సరిపోయినన్ని వేసుకొని మనం వేయించుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇవన్నీ. మనకి ఫైనల్గా గోబీ చూసారా, ఈ కలర్లో వస్తే సరిపోతుంది. పీసులు అంత పెద్ద కోయి బట్టి మనకి మంచిగా క్రంచీగా క్రిస్పీగా చూసారు కదా, ఈ కలర్లో ఉంటే చాలు, ఎక్కువ అవసరం లేదు మనకి. ఇప్పుడు మనం మంచూరియా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మంచూరియా చేయడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసానండి. ప్యాన్ పెట్టి ఇప్పుడు ఏ కళాయిలో మంచూరియా వేపామో అందులో సగం ఆయిల్ తీసి అందులో కొంచెం ఆయిల్ ఉంచుకొని ఇప్పుడు ఇందులోనే ఏం చేసుకుంటామంటే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేయాలి, అలా ఉండాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేయాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం పడితే వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా టాస్ చేసుకోవాలి.
అలా బాగా వేగాలి ఇవి. వేగిన తర్వాత ఇందులో గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇది కొంచెం గార్లిక్ వేసాం కదా, గార్లిక్ చిల్లీ సాస్ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇది రెడ్ చిల్లీ సాస్ అన్నమాట. కొంచెం 1 స్పూన్ వేసుకోవాలి. ఇది స్వీట్ టమాటా కెచప్ 1 స్పూన్ చాలు. ఇందులో 1 స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వెనిగర్ అవసరం ఉండదు. ఇందులో కొంచెం సాసెస్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుని ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ సాసులన్నీ బాగా కలిసాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం కదా. ఇలాగ బాగా సాసులన్నీ ఉడికిన తర్వాత కొంచెం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోనూ కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. ఇలా గ్రేవీ అంతా అయిన తర్వాత ముందుగా వేసి పెట్టుకున్న గోబీని యాడ్ చేసుకుని మనం ఒకసారి బాగా కలుపుకుంటే ఫైనల్గా మనకి గోబీ మంచూరియా రెడీ అయిపోయిందండి. ఇది మంచిగా సర్వింగ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచూరియా రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందా? చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది మనకి గోబీ మంచూరియా. దీని మీద కొంచెం అలా స్ప్రింగ్ ఆనియన్స్ అలా వేసుకొని, కొంచెం ఎక్కువ అవసరం ఉండదు, కొంచెం సరిపోతుంది. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే కొంచెం చాలండి, ఎక్కువ అవసరం లేదు. అలా కొత్తిమీర యాడ్ చేసుకుంటే గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో గోబీ మంచూరియా ట్రై చేయండి. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి. మరొక మంచి కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. పక్కన ఇలా టూత్పిక్ కోట్ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయడమేనండి. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.